గొడవలు, గొడ్డళ్ళు, బాంబులు. అదే అదొక ఫ్యాషన్ అయిపోయింది కాలక్రమేణా. నేను అంటే ఉద్యమం నడపండి, మీరైతేనే కరెక్ట్ అవగాహన ఉందంటే సరే అప్పుడు స్టార్ట్ చేశాం. టీవీ9 కొన్ని ఛానల్స్, మిగిలిన ఛానల్స్ కూడా అన్ని సపోర్ట్ చేశాయి. చేస్తే అప్పుడు కపట్రాల కర్నూలు జిల్లాలో కరుడుగట్టిన ఫ్యాక్షన్ ఆ జిల్లాలో వరాల పద్మక్కకి కపట్రాల వెంకటప్ప నాయుడికి ఫ్యాక్షన్ ఉంది. నేను ఆ టీవీ9 బృందాన్ని తీసుకొని కొన్ని ఫ్యాక్షన్ గ్రామాలని సెలెక్ట్ చేసుకొని పోయాం. ఫుల్ టైం వర్క్ చేశాం హైదరాబాద్లో ఆఫీస్ పెట్టి ఇదంతా. పోతే వెంకటప్ప నాయుడు దగ్గరికి వెళ్ళాం. అప్పుడు విజయవాసరెడ్డి గారు ముఖ్యమంత్రి. ఎందుకు ఈ ఫ్యాక్షన్ వదులుకోకూడదా? ఎందుకంటే షర్టు తీసి గాయాలు చూపించి ఇన్నిసార్లు నా మీద దాడి చేశారు. ముఖ్యమంత్రిగా విజయభాస్కర్ రెడ్డి గారు అయ్యారు. మా శత్రువులు కూడా ఊర్లోకి వచ్చారు. నా ప్రాణానికి భద్రత ఇస్తారు అన్నాడు. వెయిట్ చేయమని చెప్పి ఆయన ఇంటి దగ్గర నుంచి వరాల పద్మకి ఇంటికి వెళ్ళాం. వెళ్తే లోకల్ పోలీస్ కూడా సపోర్ట్ చేసింది. ఇన్స్పెక్టర్లకి డీఎస్పీ కూడా చెప్పాం మేము పోతున్నామని. ఆమెతో మాట్లాడాను. మాడితే కరుడుగట్టిన అంటే కళ్ళల్లో ద్వేషం కనపడింది. తర్వాత కళ్ళు మేము ఎంత చెప్పినా ఆమె వింటుంది కానీ ఆన్సర్ ఇవ్వటంలా. ఆమె కూడా నిలబడుకుని ఉంది, మేము నిలబడుకున్నాం. చాలా గంట చూసాం. సో వెంకటప్ప నాయుడు దగ్గర ప్రశాంత కూర్చోగలిగాం. చూసిన తర్వాత సరే అని వచ్చేసాం. వచ్చి నేను చెప్పాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని. తర్వాత నెల 15 రోజులకో 20 రోజులకో సరే బాంబు బ్లాస్ట్ జరిగింది. దాంట్లో గన్మెన్ అందరూ చనిపోయారు, పెట్టారు. అంటే దీనివల్ల అప్పుడు ఫ్యాక్షన్ మీద పుస్తకం రాశాను మళ్ళీ. ఈ యొక్క గ్రామాల్లో ఉన్న నేపథ్యం ఎందుకు వీళ్ళకి వచ్చింది, దీనివల్ల సమాజంపై దాని ప్రభావం అని. సో అది జనంలోకి బాగా చర్చపోయింది. తర్వాత ఆడియోలు సీడీలు తయారు చేసాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు గోరేటెంకన్న సమరసింహారెడ్డి మీరు సల్లంగా ఉండాలా, చెన్నకేశవ నాయుడు మీరు చిటికనేస్తే మేము చిందులేయాలా, మా చలిపాప సంటి జ్వరంతో వణికిపోతున్నా, రాత్రి పగలు మీ ఇంటి చుట్టూ గస్తీ కాయాలా, పెళ్ళైన నెలలకు మాలు ఇంట వంటుకుంటున్నా, మీకు ఆపదంటే ఆమడ దూరం పోలే, ఇవన్నీ మా చంటిపాప ఇవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. మీ అమెరికాలో బాగుండాలా ఇదినే. అది గోరెటెంకన్నతో గారితో చెప్పాం. ఇది ఫ్యాక్షన్కి బాగా అఫిలియేటెడ్. ఆ పాట ఒకటి అయింది. అది మళ్ళీ నగరం నిద్రపోతున్న సినిమాలు కూడా వేశారు. మాకు ఇంకా మంచిదే లేండి అని చెప్పాం. తర్వాత కాసార్ల శ్యామ్, నేను సింగర్ వచ్చాడు, నేను ప్రోగ్రామ్ కూడా అతను కూర్చోబెట్టి ఫ్యాక్షన్ మీద రాయించాం. రాసి ఇవన్నీ కూడా ఫ్రీగా సీడీలన్నీ రాయలసీమలో ఇచ్చాం. ఇచ్చి బ్రతకనివ్వు అనేటువంటి దాంతోనూ యూనిటీ, హ్యుమానిటీ, చారిటీ అనే కాన్సెప్ట్తో పోయాం. చాలా చోట్ల ఈ కాంట్రాక్టుల్లో కమిషన్ల కోసం, తర్వాత ఆ ప్రాంతంలో పన్నులు కట్టే రకంగా కొంతమంది ఫ్యాక్షన్లు చేసేటువంటి ఇది. ఏదైనా ప్రత్యర్థుల మీద దాడి చేస్తే వాడు కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ తీసుకోరు పోలీసులు ఆ కాలంలో. ఏమేనంటే అధికార పార్టీ ఎమ్మెల్యేనా ఉంటాడు, ఏదో పదవిలో ఉంటాడు. సో అది కరెక్ట్ కాదని చెప్పి ఉద్యమ రూపంలో తీసుకెళ్ళాం. ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను వెళ్ళి ఇట్లా 60 పరిటాల రవి గారు చనిపోయారు. అప్పటికి జరుగుతుంది నడి రోడ్లో అనంతపురంలోనూ జిల్లా అంతా అని అంటే నేను అవే మీటింగ్ పెడుతుని రమ్మన్నా. అంటే నేను రాలేనని చెప్పి జానారెడ్డి హోమ్ మినిస్టర్ పంపించాడు. ఫినాన్స్ మినిస్టర్ రోషే గారు, సురవరం సుధాకర్ రెడ్డి, జయప్రకాష్ నాయుడు గారు, తర్వాత వి హనుమంతరావు కాంగ్రెస్ అందరూ పిలిచి క్రిస్టల్ గార్డెన్స్లో పెద్ద ఎత్తున పెట్టాం డిబేట్. నెక్స్ట్ డేకి పేపర్లో రాయలసీమ వాళ్ళంతా దుర్మార్గులు అని ఏదో ఎవరో వి హనుమంతరావు అన్నట్లు వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు మీలాంటి స్నేహితులు జర్నలిస్ట్కి పిలిచి ఉన్నాడా ప్రభాకర్ చౌదరి పిలిపించానంటే పిలుస్తున్నా అంటే పాయింట్కి భుజం చేసుకొని అందరి ముందర బయటికి పక్కకి తీసుకెళ్ళాడు. రాయలసీమ వాళ్ళంతా దుర్మార్గులను క్రియేట్ చేయడం కరెక్టా అన్నాడు. నేను రాయలసీమని కదా అన్న అని. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు అప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చా. అన్యాయం అన్నాను, ఇప్పుడు కూడా అపోజ్ చేస్తున్నా అని చెప్తూ, ముఖ్యమంత్రిగా పరిపాలన సరిగ్గుంటే మీకు మంచి పేరు వస్తుంది, నరమేధం జరుగుతోంది, మా జిల్లాలో ఈ వ్యక్తుల మధ్య ఉన్నదంతా కూడా సమాజం మీద పడింది, తర్వాత కక్ష సాధింపు ధోరణులు ఎక్కువైనాయి, ప్రశాంతంగా ఉండటం లేదు ఎవరు కూడా అని చెప్పి చెప్తే అప్పుడు అన్నాడు నాతో, లేదు ఏం చేయాలి చెప్పాను, మంచి ఎస్పీని వస్తున్నా అంటే ఏమన్నా. అప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారిని వేసి కంట్రోల్ చేశాడు. ఇట్లా కొంత మేము చేయడం వల్ల కొన్ని చోట ఇది తర్వాత ఒక ఫ్యాక్షనిస్ట్ నా దగ్గరకు వచ్చాడు రోజు. 10 మంది తాడిపత్రి ప్రాంతంలో అతను. ఆ సీడీలు ఇచ్చాను, వినయా నువ్వు అని. సీడీలు పెట్టి వింటున్నారంట. కొండాపురం దగ్గర పోయిన తర్వాత అంటే తాడిపత్రి అంతపద్దిలో వెనకల అనుచరులు కాఫీ తాగుతామని ఆపు నిలబెడితే వెళ్ళిపోయారంట. అతను మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న మా వాళ్ళు ఎట్లా మిస్ అయ్యారనుకున్నాను, ఇంటికి పోయాను, మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేసి రారంటే ఎవరు రావడం లేదు, ఆ సీడీ పాటలు విన్నాక మేము ఎందుకు వస్తామని రామని, ఇట్లా మాకు అన్యాయం అంటే కొంత వ్యక్తులు సమాజంలో దేశంలో చాలామంది ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ పిలిచి అవే ఫ్రమ్ కరప్షన్ అని చెప్పి అవార్డ్స్ ఇస్తున్నాం. అవార్డు ఇవ్వడం వల్ల మమ్మల్ని కూడా వెట్టింగ్ ఎలా చేస్తారు మీరు? ఓకే, మీకు చాలామంది నామినేట్ చేస్తుంటారు. అవును, ప్రభాకర్ చౌదరి గారు ఫలానా XYZ వీళ్ళు దే ఆర్